హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విద్యు క్రియేషన్స్. ఈరోజు నేను జున్ను తయారు చేస్తున్నాను. అంటే జున్ను పాలు అనేవి ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి, ఎప్పుడు మనకు రెగ్యులర్గా దొరకవు కదండి. అందుకనే నేనైతే ఈరోజు జున్ను పాల పౌడర్ తీసుకొచ్చాను. దాంతో జున్ను తయారు చేస్తున్నాను. జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఈ ప్యాకెట్ నేను సూపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చాను. కామధేను జున్ను పాల పౌడరు కాస్ట్ వచ్చేసి 80 రూపాయలు. దీని మీద మెజర్మెంట్స్ ఏమేమి ఎలా తీసుకోవాలో క్వాంటిటీ కూడా ఇచ్చారు. అవి ఎవరు తెలియని వాళ్ళు కూడా, ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు మెజర్మెంట్స్ అన్నీ చూసుకొని. నేనైతే 1/2 లీటర్ పచ్చిపాలు తీసుకున్నాను. అందులో ఈ జున్ను పాల పౌడర్ మొత్తాన్ని మిక్స్ చేసేస్తున్నాను. దీనికి క్వాంటిటీ వచ్చేసి 150 గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుందని ఉంది. కానీ నేనైతే 200 గ్రామ్స్ తీసుకున్నాను. కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం అనేసి మేము బెల్లాన్ని 200 గ్రామ్స్ వేస్తున్నాను. మొత్తం 250 గ్రామ్స్, పావు కిలో చెక్క అనమాట. అందుకే కొంచెం తీసేసాను. 200 గ్రామ్స్ అయితే వేసేసాను బెల్లం. బెల్లం అంతా కరిగేలాగా మిక్స్ చేసుకుంటున్నాను నేను. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. నేనైతే ఇలాచీ పౌడర్ వేయలేదు, ఓన్లీ మిరియాల పొడి మాత్రమే వేస్తున్నాను. మిరియాల పొడి వేసిన తర్వాత కూడా అదంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. జున్ను పాలు అనేవి రెగ్యులర్గా దొరకవు కదండి, ఎప్పుడో ఒకసారి. అది కూడాను మాకు వాడకం పాలు పోసే వాళ్ళ దగ్గరనే మేము తీసుకుంటాం. అది కూడాను గేదెలు ఇన్నప్పుడు మాత్రమే కదా దొరుకుతాయి. మళ్ళీ మామూలు టైంలో ఎప్పుడన్నా తినాలి అని అనిపించినప్పుడు ఇలా ప్యాకెట్ కొనుక్కొచ్చుకుంటే సరిపోతుంది. మాకైతే జున్ను పాలు వచ్చేసి లోకల్లో లీటర్ 200 రూపాయలు. ఈ ప్యాకెట్ అయితే 80 రూపాయలు అయితే వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే మనకి ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఈలోపు నేను ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ తీసుకొని ఒక స్టాండ్ వేసేసి, ఇప్పుడు నేను చూపించినట్టుగా ఆ పాలు ఆ పైన మూత పెట్టేసి, ఇడ్లీ పాత్ర మూత కూడా పెట్టేసి హై ఫ్లేమ్లో నీళ్ళు వేడి చేసుకుంటున్నాను. ఆవిరి మీద ఉడుకుతుంది. నాకైతే దగ్గర దగ్గర 1/2 అవర్ టైం పట్టింది. నీళ్ళు వేడైన తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాను అనమాట గ్యాస్ని. నేను 1/2 అవర్ పట్టింది. ఇప్పుడు ఉడికింది లేనిది చెక్ చేసుకుందాం. ఉడికిపోయింది చూడండి, అసలు అంటుకోవట్లేదు. ఈ గిన్నెని పక్కకి దించేసుకుంటున్నాను. గిన్నె చల్లారిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం టేస్ట్ బాగుంటుంది తినడానికి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసేసా 2 గంటల తర్వాత. చూడండి ఎంత స్మూత్గా, చాలా బాగా వచ్చేసింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మనం రెగ్యులర్గా తినే జున్ను లాగానే ఉంది. చాలా బాగుంటుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.